రాజశేఖర్ గారి గోటి ఫ్యాక్టరీ నుంచి నాకు మెసేజ్ వచ్చిందా? సో నిన్న మనకి రాజశేఖర్ గారి గోటి ఫ్యాక్టరీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. సో డీల్ ఏంటంటే వాళ్ళ వర్కర్స్ అదే లేబర్స్ ఉంటారు కదా, వాళ్ళకు యూనిఫామ్ సెట్ చేయాలంట. సో ఆఫర్ మనకే వచ్చింది. ఆబ్వియస్ గా మన లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఇప్పుడు విషయం ఏంటంటే నేను జాగ్రత్త ఒక అవుట్ఫిట్ సెట్ చేసి రాజశేఖర్ గారిని ఇంప్రెస్ చేయాలి. ఫ్యాక్టరీ కాబట్టి అందులో హీట్ ఉంటది కాబట్టి హీట్ రెసిస్టెంట్ బట్టలు ఉండాలి, సేఫ్టీ ఉండాలి, అండ్ మెయిన్లీ కంఫర్టబుల్ ఉండాలి, స్టైల్ కూడా కనిపించాలి. వర్కర్స్ బాటమ్స్ లో నేను జీన్స్ పెట్టుతానా, కంఫర్ట్ ఉండాలి, సేఫ్టీ ఉండాలంటే జీన్స్ పక్క, అది కూడా బ్యాగీ జీన్స్. ఇప్పుడు షర్ట్ విషయం చూసుకుంటే మనకు ఒక హీట్ రెసిస్టెంట్, ఫ్లేమ్ రెసిస్టెంట్ షర్ట్ కావాలి. సో దానికోసమే నేను ఈ కార్హాట్ నుంచి ఫ్లేమ్ రెసిస్టెంట్ షర్ట్ తీసుకొచ్చిన. నమ్మకం లేదా? అయితే ఈ లేబుల్ చదువుకో. ఇట్స్ అ ఫ్లేమ్ ప్రూఫ్ సర్టిఫైడ్ షర్ట్. ఖచ్చితంగా ఫ్యాక్టరీ వర్కర్స్ కి బూట్స్ ఉండాలి కాబట్టి నేను ఈ లెదర్ బూట్ సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక ఇప్పుడే అవుట్ఫిట్ వేసుకొని అయితే సీదా గుట్టిల ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోదాం. ఏం పిల్లది ఎంత మాటన్నది, ఏం కుర్రది కూత బాగున్నది. ఇక ఇప్పుడే ఫ్యాక్టరీ నుంచి అయితే వస్తున్నా. రాజశేఖర్ గారు అవుట్ఫిట్ కి ఇంప్రెస్ అయ్యారు. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే పోల్లోకి వెళ్ళి అవుట్ఫిట్ మంచిగా ఉందా మంచిగా లేదా ఒక్కటి చెప్పేస్తే నా లైఫ్ సెట్ అయిపోతుంది. అవుట్ఫిట్ కమెంట్ చేసి కూడా చెప్పండి, అది కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకొంచెం ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఇదే అవుట్ఫిట్ ఫైనలైజ్ అయిపోయింది అనుకోర్రి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ గొట్టిల ఫ్యాక్టరీలో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి చెప్పండి ఇదే యూనిఫామ్ అని చెప్పేసి. ఇట్లాంటి అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్ కోసం యూ జస్ట్ కీప్ ఫాలోయింగ్ మీ.